కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవితతో కాదు, మా పోరాటం కేసీఆర్తోనే. అందుకే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావాలి. అప్పుడు చూసుకుంటాం, తాడో పేడో తేల్చుకుంటాం. ఇవి ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లు. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరినప్పటికీ కేసీఆర్ ఇంకా రంగంలోకి దిగలేదు. అయితే ఇటీవల తన వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో నేను కొడితే మామూలుగా ఉండదని, నాకు మామూలుగా కొట్టే అలవాటు లేదని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ మళ్ళీ కనిపించలేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ నెల 19న తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ బయటకు వస్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ రాజకీయాలు మళ్ళీ యాక్టివ్ అవుతారని తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి 0 సీట్లు వచ్చాయి. దీంతో ఆయన అప్పటి నుంచి బయటికి రాలేదు. అయితే ఇటీవల గజ్వేల్ నాయకులతో సమావేశమైనప్పటికీ కేసీఆర్ తనకు అలవాటైన తీరులో మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈయన పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న తెలంగాణ భవన్కు రావాలని కార్యవర్గ సభ్యులకు సమాచారం అందించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆ రోజు కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. అదే రోజు పలు కీలక నిర్ణయాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రచారం మరింత తీవ్రంగా జరిగితే బీఆర్ఎస్ కి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకోవైపు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయడం లేదో ఇటీవల కుండబద్దలు కొట్టారు. తాము ఓటర్ల నమోదులో పాల్గొనలేదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వచ్చిన ఫలితాల వల్ల తాము నిరాశ చెందామని స్పష్టం చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో పార్టీకి తీవ్ర ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. అయితే ఈ పరిణామాలు మరింత తీవ్ర రూపుదాల్చితే స్థానిక ఎన్నికల భారత రాష్ట్ర సమితికి మరింత ఇబ్బందులు తప్పవు. అందుకే దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అదే రోజు సమావేశం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యూహాత్మకంగా విమర్శలు చేస్తారని తెలుస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పెద్దగా నేతలను కలిసింది లేదని, కావాలనుకుంటే నేతలను పిలిపించుకునేవారు, అంతే తప్ప అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు రావడంతో కేసీఆర్ మనసు మార్చుకున్నారని, ఇప్పుడు వారానికి ఒకసారైనా పార్టీ నేతలను కలుస్తున్నారని తెలుస్తుంది. అప్పుడప్పుడు కేసీఆర్ కొన్ని కీలక ప్రకటనలు కూడా చేస్తున్నారు. త్వరలో గజ్వేల్ ప్రాంతంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. స్థానిక ఎన్నికలకు ప్రకటన వస్తే ఆ సభ నిర్వహించడానికి భారత రాష్ట్ర సమితి సంఘం సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్థానిక ఎన్నికలపై ఇంకా ఒక స్పష్టత ఇవ్వలేదు. కార్యవర్గ సమావేశం అనంతరం కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా, ఎప్పట్లాగానే వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అవుతారా అనేది పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.